నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మాటే మర్చిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. సిలిగాం, మల్లి, కుసుమి వంటి మారుమూల గ్రామాల్లో పలువురు ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా కొడిస పంచాయతీ జమ్మడగూడలో యున్నళ్లి చర్చిలో 5 గ్రామాల పాస్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు. ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఓటర్లకు గీత వందనాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయం కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులంతా ఓ త్రిశూలంలా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏపీలో అమాయక గిరిజనులంతా గంజాయి కేసుల్లో మగ్గుతున్నారని కొత్తపల్లి గీత ఆరోపించారు. ఏపీలో హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులంతా నేతలుగా వైసీపీలో చలామణి అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలు కనిపించడం లేదని, గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎన్డీఏ బలపరిచిన తనను ఎంపీగా గెలిపించాలని, అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయచంద్ర ఎమ్మెల్యేగా గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు. ప్రధాని మోదీ రోజుకు 21 గంటలు దేశం కోసం, ప్రజల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు, రైతులకు సాగు, నీరు, ఉద్యోగాలు, ఉపాధి, మహిళా సాధికారత, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల మెడికల్ బీమా ప్రవేశపెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ మంచి ఆశయంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక కష్టాలు పడుతున్నారని, కూటమి గెలుపు కోసం మనల్ని ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారని కొత్తపల్లి గీత కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.